హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మనసా మన్నించు పార్ట్ 2. అతని చేతుల్లో మోసపోయానని తెలియకుండానే ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయం లేవగానే అతని కౌగిట్లో ఉన్న ఆమెను చూశాడు. ఏ అచ్చదన లేకుండా ప్రశాంతంగా పడుకుంది. కలవడానికే భయపడిన అమ్మాయి తనలో కలిసిపోయింది. రవిలో విజయగర్వం. ప్రేమించానన్న రోజు చెంప మీద కొట్టిన అమ్మాయిని ఈరోజు బిగి కౌగిట్లో బంధించాడు. అంత తేలికగా ఆమె నాకు సొంతమవలేదు అని తెలుసు అతనికి. చాలా చేదరింపులు ఎదుర్కొన్నాడు. అవమానింపబడ్డాను అనే అహం అతన్ని నిలవనీయలేదు. అప్పటికే నిశ్చితార్థం జరిగిన స్నేహ చేసిన అవమానం మర్చిపోలేదు. రోజు ఆమె వెనకాలే తిరిగాడు. చాలా నెలలు పట్టింది ఆమె దృష్టి అతని మీద మళ్ళడానికి. ప్యార్ ఇష్క్ కాదల్ పేరేదైనా ఒక్కసారి ప్రేమ అని నమ్మి పిచ్చి అనే కడలిలో మునిగిన వారికి పట్టిన తిమ్మిరి వదలదు కదా. స్నేహ కూడా అంతే. రవిని గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ నమ్మకం ఈరోజు అవకాశంగా మారింది. అతని కౌగిట్లో ఉన్న ఆమెని మరోసారి గాఢంగా హత్తుకున్నాడు. ఉక్కు కౌగిలిలో పావురంలా విలవిల్లాడుతూ రవి అంది. నిన్న రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని అతన్ని చూడలేక ఆమె తల దించుకుంది. ఆమె తల ఎత్తి నుదుటి మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బంగారం. ఈరోజు నా జీవితంలో వస్తుంది అని అనుకోలేదు అని అన్నాడు. భయంగా ఉంది రవి. ఏం జరిగింది, ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. అమ్మా నాన్నని కలుద్దాం అంది అతని చేతులు పట్టుకుని. ఆ చేతులు విడిపించుకుని స్నేహ ఒళ్ళంతా తడుముతూ ఈరోజు ఊరెళ్ళాలి స్నేహ. అమ్మా నాన్నతో ఒక్కరోజు గడిపిన తర్వాత రేపు బెంగళూరు వెళ్ళిపోవాలి. నాకు కష్టం అవుతుందిరా. నేను చాలా తొందరగా వస్తాను. నా మీద నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు నా ప్రాణం అని గాఢంగా హత్తుకున్నాడు స్నేహాని మరోసారి. ఉదయం రాత్రయ్యింది. కిటికీలు మూసుకున్నాయి. లైట్స్ ఆఫ్ అయ్యాయి. 8 అవుతుంటే ప్రశాంత వందనంతో లేచింది. మొహం కడుక్కుని సిగరెట్ తాగుతున్న అతని దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హత్తుకుంది స్నేహ. ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు. ఆమెను ముందుకు తెచ్చుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. సిగరెట్ పొగ గొంతుని చేరింది. ఆమె విడిపించుకోవాలని చూసినా తన వల్ల కాలేదు. వీపుని బలంగా గుచ్చుకున్న గోరుగాట్లకి స్నేహాన్ని వదిలి దూరం జరిగాడు. అంత గట్టిగా గిచ్చింది ఆమె. నేను ఇక వెళ్తాను రవి, నన్ను డ్రాప్ చేస్తావా అని అంది. నువ్వు వెళ్ళు స్నేహ, నాకు చాలా పని ఉంది అని అన్నాడు. అతన్ని చూసి ఫోన్ చేస్తావు కదా. హా, రోజుకి 4 సార్లు అని అన్నాడు సిగరెట్ పడిస్తూ. మర్చిపోవు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. అతన్ని చెయ్యి పట్టుకుని అడుగుతుంటే నువ్వే చూస్తావుగా బంగారు అంటూ నవ్వాడు. ఆ మాటలు ఆమెకి మరోలా అర్థమయ్యాయి. రవిని గాఢంగా హత్తుకుని వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిన తను అలసటగా పడుకుంది. సాయంత్రం తన రూమ్మేట్ వచ్చే వరకు కూడా స్నేహకి మెలకువ రాలేదు. ఫోన్ కూడా తీయకుండా ఈ టైం వరకు పడుకున్న స్నేహాన్ని తడుతుంటే ఒళ్ళు కాలడం గమనించింది దివ్య. కంగారుగా పక్కన కూర్చుని ఆమెను లేపింది. చేతులు మెడ కింద షోల్డర్ పైన ఉన్న ఘాట్లు కనిపించాయి తనకి. రాత్రి రవి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అవెందుకు అయ్యాయో తెలుసుకోవటం పెద్ద కష్టం కాలేదు దివ్యకి. వెళ్ళి స్నానం చేసిరా అంది స్నేహతో. ఓపిక తెచ్చుకుని స్నానం చేసిన తనకి పట్టిన మురికి వదిలించుకుని టైం చూసుకుని ఫోన్ చేసింది రవికి. ఫోన్ రింగ్ అవుతున్నా ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. అక్కడ అదే సమయంలో మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చున్నాడు రవి. అతిథులు అక్షింతలు తాళుబొట్టు మధ్య పెళ్లి పీటల మధ్య కూర్చుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు రవి. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని ఫోన్ చూసుకుంటూ ఊరెళ్ళాడు కదా, బిజీగా ఉన్నాడేమో అని సర్ది చెప్పుకుని దివ్యని చూసింది. తీక్షణంగా ఉన్నాయి ఆమె చూపులు. గట్టిగా హగ్ చేసుకుంది దివ్యని. ఆమెలో వణుకు తెలుస్తుంటే జరిగిపోయింది కదా స్నేహ, ఇంకా బాధపడకు. రవి నువ్వు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోండి అని ధైర్యం చెప్పింది. ఎలా దివ్య, అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఈ పెళ్ళికి అని అంది. అంకుల్ రమ్మన్నారు అన్నావు కదా, అదేదో ముందే వెళ్ళు. రవి వచ్చేలోగా వాళ్ళకి మీ గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చెయ్యి. ఒప్పుకుంటే సరి, లేదంటే రవియే చూసుకుంటాడు అని దివ్య ఇచ్చిన సలహా నచ్చడంతో అలాగే అంది.
ఇద్దరూ తినడం పూర్తి చేసిన తర్వాత గుడ్ నైట్ అని టెక్స్ట్ మెసేజ్ రవికి చేసి పడుకుంది. రవి నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ లేకపోవడంతో తర్వాత రోజు రవికి ఫోన్ చేసింది. మళ్ళీ ఎంతకీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అతనికి మళ్ళీ మళ్ళీ కాల్ చేసింది. భయంగా ఉంది. తనకి తొలి రాత్రి నలిగిన మంచంలో సేద తీరుతూ స్నేహ నుండి వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తూ తనెంత కంగారు పడుతుందో అని చూసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రవి. 11 రింగ్స్ తర్వాత. ఏమైపోయావు రవి? ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? భయంగా ఉంది. సారీ బంగారం. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా. అమ్మా నాన్న ఫ్రెండ్స్ చుట్టాలు అందరినీ కలిశాను. వీలు కాలేదు ఫోన్ చేయడానికి అని నమ్మబలుకుతూ. భయమేసింది రవి. ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఇలా జరగలేదు కదా అంది. ఇక ముందు కూడా జరగదు బంగారం. ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఊరెళ్ళి సుధాకర్ని ఒప్పించి రవికి చెప్పాలి అని మనసులో అనుకుంది. ఆఫీస్కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పింది. కట్టుకున్న భార్యమని కాఫీ కప్పుతో రావడంతో మళ్ళీ చేస్తాను అని కట్ చేశాడు. రవితో మాట్లాడగానే స్నేహ నెమ్మదించింది. స్నేహ దివ్యతో చెప్పి ఊరికి వెళ్ళిపోయింది. 2 రోజుల ముందే రమ్మని చెప్పారు కదా. పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎవరు. కుశల ప్రశ్నలు వేస్తున్న భార్యని వరిస్తూ బంగారాన్ని విసిగించకండి చెప్పి రెస్ట్ తీసుకోమన్నాడు స్నేహాని. తెల్లవారింది. రవి విషయం చెప్తామంటే సుధాకర్ ఇంట్లో లేడు. అమ్మ చెల్లి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ వెళ్ళింది. అక్క నిన్ను చూసుకోవటానికి రేపు పెళ్లివారు వస్తున్నారు అంది సునైన. స్నేహకి నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది. మరి స్నేహ ఏం చేయబోతుంది అనేది మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.